నా పేరు కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు అండి. నేను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని, వృత్తిరీత్యా న్యాయవాదిని కూడా. నేను మామూలుగా గత 8 సంవత్సరాలుగా కూడా సత్తెనపల్లిలో వ్యవస్థీకృత మార్పు కోసం అనేక అవినీతి కార్యక్రమాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కోడెల సుప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత అమ్మటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో చేశాను. ఎన్నో కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఆధారాలతో సహా రుజువు చేశాను, విమర్శించాను, ప్రశ్నించాను. కానీ ఏనాడు కూడా ఈ విధంగా భౌతిక దాడికి దిగలేదు. కనీసం నా మీద ఫేక్ ఐడీలు సృష్టించి చాలా నన్ను వ్యక్తిత్వ హరణానికి కూడా పాల్పడుతున్నారు. ఇందాక కూడా 3ంటికి నా ఆఫీస్కి 8 మంది మహిళలు వచ్చారు. వచ్చి మామూలుగా నేను నోటరీ కోసం వచ్చారేమో అనుకున్నాను, మీతో మాట్లాడాలండి అని. ఏంటి చెప్పండి అమ్మా అంటే, మీరు కన్నా గారిని విమర్శిస్తున్నారు, కన్నా గారి మీద పోస్టులు పెడుతున్నారు, అది ఇది అంటే నేను చెప్పాను, కన్నా గారిని నేను ఎప్పుడూ విమర్శించలేదమ్మా, ఇంకా కన్నా గారిని విజ్ఞప్తి చేశాను నేను, ఇట్లా మీ పక్క వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్తూనే ఉన్నాను. అంటే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, ఇది కన్నా గారికి తెలిసి జరిగిందని నేను అనుకోవట్లేదు. కన్నా గారి పేరు వాడి ఆయన పక్కన వాళ్ళే ఎవరో ఎందుకు దరువురు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ మధ్య నేను అతని మీద కొన్ని ఆరోపణలు చేశానని చెప్పి అతనే పంపించినట్టున్నాడు. వచ్చి బాగా 10 మంది, తర్వాత 7 మంది ఆడవాళ్ళు వచ్చారు ముందు, ఆ తర్వాత 2-3 మగవాళ్ళు వచ్చారు. అందులో ఒక అమ్మాయి, ఒక అతను, ఇద్దరు మాత్రం చాలా విచక్షణ రహితంగా అసలు కక్ష కొద్దీ అవతల వాళ్ళు ఇలా కొట్టండి అని చెప్తే కొట్టినట్టుగా కొట్టారు. ఏది పడితే తీసుకొని, కుర్చీలు తీసుకొని, బైర్లు తీసుకొని, అసలు వాటర్ బాటిల్, రాగి వాటర్ బాటిల్ అది తీసుకొని విచక్షణ రహితంగా కొట్టారు. అసలు కొంచెం ఉంటే చచ్చిపోయేవాడిని ఏమనిపించింది. బాగా బ్లడ్ ఇంజరీస్ కూడా అయ్యాయి, బట్టలు చిరిగిపోయి, ఈ చెయ్యి అయితే ఎడం చెయ్యి లేవలేట్లేదు నన్ను అసలు బాగా. అక్కడికి నేను 1.5 గంటల సేపు పోలీస్ స్టేషన్లో వెయిట్ చేశాను, కంప్లైంట్ ఇద్దామని. నేనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. నేను వెళ్ళేసరికి నన్ను కొట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో ఇది ప్రీ ప్లాన్డ్గా నన్ను కొట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, అంటే అధికార పార్టీ అండదండలు ఉన్నాయి కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. అక్కడికి చాలా వెయిట్ చేశాను. సిఐ గారు వస్తామని కూర్చోమంటే సిఐ గారు దాచేపోతున్నారని తెలిసి ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారు, నాకేం బాగలేదు, బాగా పెయిన్స్ వస్తున్నాయి, బాగా నిప్పులు ఉంటే హాస్పిటల్లో జాయిన్ అవుతాను వచ్చాను. ఇది జరిగింది. చాలా దుర్మార్గమైన విషయం అండి. ఇది నిజంగా మా కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వంలో జరగటం నాకు చాలా బాధగా ఉంది. ఇట్లాంటివి జరగటం అనేది చాలా దురదృష్టకరం. దీని అందరూ కూడా ఖండించాలని చెప్పేసి, ఈ చర్యల్ని ఎమ్మెల్యే గారు కూడా దీని మీద విచారించి తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను.